పట్టించుకోకండి. అలాగే కృష్ణ పరమాత్ముడు చనిపోయేటప్పుడు ఆ గుండె ఇక్కడ పంపించాడు, అవి ఇంకా పిచ్చి మాటలు. అసలు కృష్ణ పరమాత్మ భాగవతంలో శరీరం విడిచిపెట్టలేదు, సశరీరంగానే అంతర్ధానం అయిపోయి వైకుంఠానికి ఎగసిపోయినట్లుగా భాగవతంలోనూ భారతంలో కూడా స్పష్టంగా ఉంటుంది. అది నేను చూపిస్తూ కూడా ఒకసారి వీడియో చేస్తాను. రామచంద్రుడు కూడా శరీరం విడిచిపెట్టలేదు. అలా స్వామి చతుర్భుజంతో శంఖచక్రధారి సరియు తీరాన్ని అందరూ చూస్తుండగానే వైకుంఠ గమనానికి వెళ్ళారు అని నేను ఆల్రెడీ రికార్డెడ్గా వీడియో చేశాను ఇంతకుముందు. ఇహ ఆ పూరి క్షేత్రాన్ని 9 నరసింహస్వామి విగ్రహాలు కాపాడుతున్నాయి అనేది ఇంకొక ప్రచారం. ఈ ప్రచారం కూడా తప్పే. కృష్ణుడు ఎవరండి? నారాయణుడు ఎవరండి? జగన్నాథ స్వామి ఎవరండి? నరసింహస్వామి ఎవరండి? చెప్పండి. జనాల్ని ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేయడం. ఇక ఇవన్నీ చూసిన తర్వాత తీర్థయాత్ర కూడా ప్రశాంతంగా చేయలేమన్నమాట. యాత్రకి వెళ్ళిన దగ్గర నుంచి మొదలు పెడతారు. మన వీడియోలో చూసాం కదా, ఆ నరసింహస్వామి ఎక్కడున్నాడు, ఈ నరసింహస్వామి ఎక్కడున్నాడు, ఈ దేవుడు ఏడున్నాడు, ఆ దేవుడు ఎక్కడున్నాడు.